లా ఉన్నారు. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. నేను రాకేష్తో అదే ఎంతమంది వచ్చారు అండ్ నిజం చెప్తున్నాను, ఓ ఓ టైంలో చాలా అంటే ఆల్మోస్ట్ డిప్రెస్డ్గా ఫీల్ అయిపోయాను. ఏంటి నేను అటు నుంచి వచ్చాను మీడియా నుంచి, ఎందుకు ఇలా అని. బట్ అంటే ఒకటి ఇంకా అబ్బా వాళ్ళు వద్దులే, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళు అంటే మీడియా, వాళ్ళ గురించి ఆలోచించడం వద్దులే శివ, నేను అలా అయిపోయి. బట్ టుడే వన్ ఐ సీ దట్ నో, ఇట్స్ నాట్ ట్రూ. థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్. మన రాకేష్ కోసం మీరు అందరూ, నేను ఎన్ని అంటే చూసాను బాగానే సినిమాలు ఈ మధ్య ఉన్న 6-7 ఏళ్లలో. ఇంత నిండుగా అయితే ప్రసాద్ ల్యాబ్స్ చాలా రోజులైంది చూసి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ మీడియా ప్రతినిధులు అందరికీ, థ్యాంక్ యూ పేరు పేరున మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాకీ ఇట్రా, వీడు సారీ ఇప్పుడు హీరో కదా, నువ్వు ప్రొడ్యూసర్వి డైరెక్టర్వి. నాకు చెప్పేటప్పుడు మనదక్క మనం తీస్తున్నాము, నేనే చేస్తున్నాను ప్రొడ్యూస్, మన గరుడవేగ అంజీ గారు. యాక్చువల్లీ ఇందాక సార్ అన్నట్టు నాకు అంజీ అట్లాగే రావాలి. సో నువ్వు కూడా నాకు ఏడకు మళ్ళీ నేనేదో అనేసి చూసేవాళ్ళకి మన మీద బీజిఎం వేరే వేసి రాకేష్ని ఏడిపించిన అనసూయ అని నన్ను మళ్ళీ అందరు నమ్మేస్తారు రా నీకు దండం. వీడు నిజంగా నాకు 2 చెల్లెళ్ళు, కానీ వీడు నా తమ్ముడు. నేను వీడినే ఎప్పుడు చెప్తూ ఉంటాను. కాదు అందరూ ఏదో అతి వినయం అనుకుంటారు, కానీ హీఈస్ రియలీ లైక్ దాట్. అందుకే మీరు అందరు ఇక్కడికి వచ్చారు. నువ్వు హీరో అని చెప్పలేదురా నాకు, ఎన్ని చెప్పావు కానీ. కానీ 16 ఏళ్ళని బాగానే మేనేజ్ చేస్తున్నావురా నువ్వు. ఒక 16 ఏళ్ళ కుర్రాడక్క అని చెప్తూ వస్తుంటే ఎవరో అనుకున్నాను, కానీ చూస్తే వీడే ఉన్నాడు. మళ్ళీ సుజ్జికి మాత్రం రమేష్ గారి వైఫ్ క్యారెక్టరా ఏంటో. బట్ ఎనీవే, నువ్వు అసలు చెప్పిన కాంటెంట్ ఏదైతే ఉందో అది బయటికి రాలేదురా, చెప్పాలా? నేను చెప్పాలా? వద్దులే అది సర్ప్రైజ్ ఎలిమెంట్గా. సో యా, అంటే మనందరికీ ఊర్లు చెప్పడానికి, ఇంతకు ముందు కూడా నేను సింబా అని నా వన్ ఆఫ్ మై ఫిల్మ్స్కి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం ఎన్వైర్న్మెంట్ గురించి అని. కాకపోతే ఈ సినిమా నేను వీడు అంటున్నాను ఏమనుకోకుండా, నాకు చాలా అలవాటు, దానికోసం డిస్రెస్పెక్ట్ఫుల్ అది ఇది అనకండి, ఇదే నా గౌరవం వాడికి. నేను మళ్ళీ ఆయన అంటే వాడు ఫీల్ అవుతాడు. సో గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ అని పెట్టుకోవడం, ఆ పేరుతోనే అర్థం అవ్వాలి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో. అండ్ వాడు ఈరోజు గ్రీన్ కలర్లో వచ్చి, హీ ఈజ్ రియలీ వెరీ వెరీ ఆనెస్ట్ తన ఇంటెన్షన్స్లో ఈ సినిమా తీయడం. అందరూ అంటే నాతో పాటు నేను చెప్తున్నా, కొన్ని డబ్బులు ఎక్కువగా వచ్చాయంటే ఇల్లు అప్గ్రేడెడ్ కారు తీసేసుకుందామని అంటారు. రాకేష్ అలాంటివి ఏమీ చేయకుండా సినిమా తీశాడు. వాడు సినిమా కోసమే ఉంటున్నాడు అంతే. సో అది తెలుస్తోంది ఈరోజు. ఐఎమ్ రియలీ వెరీ వెరీ చాలా ప్లెజెంట్గా సర్ప్రైజ్ అయ్యాను, చాలా ప్రౌడ్గా సర్ప్రైజ్ అయ్యాను నేను చూస్తుంటే. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇంకోటి కూడా చెప్పారు, మన బలగం సినిమా చాలా సూపర్ హిట్ అయింది, మన వేణు అన్న తీసింది, ఆ ఆర్టిస్ట్లే ఉన్నారు, ఇంకో బలగం అవ్వాలి అని వాడు నాకు వాయిస్ నోట్ పెట్టంగానే నేను అనుకున్నాను లోపల వాయిస్, ఇప్పుడు నేను బయట చెప్తున్నాను. బలగం వేణుది బలగం ఇంకా నీ సినిమా ఎలా అవ్వాలంటే, వేరే వాళ్ళ తర్వాత ఇలాంటి సినిమా తీయాలనుకున్నప్పుడు కేశవ చంద్ర రమావత్ లాగా అవ్వాలి అనుకోవాలి. అలాగే ఉంది. సో నువ్వు చెప్పింది ట్విస్ట్ నాకు ఇక్కడ ఏంటంటే ఒక లవ్ స్టోరీ ఇలా చూపించావు. కాకపోతే నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ఆ పిల్లతో అనన్య క్యారెక్టర్, యూ లుకింగ్ సో ప్రిటీ అండ్ ఈస్ సో అన్బిలీవబుల్, యువర్ సత్యకృష్ణ గారు డాటర్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. నేను రాజేష్ గారితో రాకేష్తో అదే అంటున్నా, ఏంటి మన బొమ్మరిల్లు, అవును అండి. సో ఇట్స్ రియలీ నైస్ టు సీ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అనన్య. ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ డ్రిఫ్టింగ్, నేను అలా. సో థ్యాంక్ యూ శివ, మీరందరు కూడా అర్థం చేసుకున్నారు. సో ఏం మాట్లాడుతున్నాను నేను? అదే. సో యాక్చువల్గా విలేజెస్ టౌన్స్ సిటీస్ అయిపోతున్నాయి. నాకు తెలుసు చాలా. ఇప్పుడు నాకు ఊరంటే ఘట్కేసరే మా అమ్మమ్మ వాళ్ళు. అది కూడా ఇప్పుడు అంటే పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మన సొసైటీ అలాంటిది, పెటర్నల్ కాబట్టి మొత్తం అదే ప్రపంచంలాగా. కానీ ఎప్పుడో కనుక ఒకసారి నేను వినాయక చవితికి అక్కడ చాలా బాగా అమ్మమ్మ వాళ్ళ ఇంటి అంటే ఆ ఇంటి ఎదురుగా ఒక కమ్యూనిటీ ప్లేస్లో
విగ్రహం పెడతారు. సో దానికి చందాల్లాగా ఒకసారి విగ్రహం నువ్వు కట్టాలి. మా అమ్మ మొక్కుకుంటే నేను వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అమ్మ దూరం చేస్తుంది అట్లా నన్ను. సో ఆ రోజు వెళ్ళినప్పుడు చాలా మారిపోయింది ఓ రకంగా. అంటే అంటే మనందరిలోని హిపోక్రసీ ఎంత ఉంటుందంటే, డెవలప్ అవ్వాలి అంటే అబ్బా ఏంటి ఏసీ లేదు ఇక్కడ, అబ్బా ఏంటి కరెంటు కోత ఏంటి అనుకుంటూ ఉంటాము సిటీలో లేదు. మళ్ళీ అది అయిపోతే అయ్యో ఎంత ఇక్కడ కదా నేను కజ్జికాయలు ఆడుకునేదాన్ని, ఈ చెట్టు కొట్టేశారు అది ఇది, ఈ ఫీలింగ్ కూడా ఉంటుంది. బట్ నన్ను అడిగితే ఏది చూస్ చేసుకుంటావని, డెఫినెట్గా విలేజే. ఎందుకంటే ఈ సిటీ టాక్సిసిటీలో, యాక్చువల్లీ ఇది టాక్సిసిటీ, అందులో కొంచెం ఊరట కలిగిందంటే వారం రోజులు పరిగెత్తాలంటే ఒక ఆదివారం అయినా అక్కడికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా, అదేంటి ఐసీయూకి వెళ్ళి ఊపిరి తీసుకున్నట్టు, ఆక్సిజన్ తీసుకున్నట్టు ఉంటుంది అక్కడ. కానీ అలా ఉండడానికి కూడా ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోతుంది. అలాంటి ఒక స్టోరీ మన కేశవచంద్ర రమావత్. ఒక ఊరు, ఆ పల్లెటూరు అప్గ్రేడ్ చేయడానికి, దాన్ని అప్డేట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చేయడానికి ఆ ఊరిని తీసేసి ఫ్లైఓవర్ అని అనుకుంటారు. దానికోసం ఏమేమి కాన్సిక్వెన్సెస్ అవుతాయి అనేదే మన కేశవచంద్ర రమావత్. దాన్ని చాలా సినిమాటిక్గా, ఎంటర్టైనింగ్ వేగా ఒక లవ్ స్టోరీని యాడ్ చేసి బ్యూటిఫుల్. రాకేష్ అండ్ అంజి గారు ఎక్కడున్నా, అమేజింగ్ సార్. ఐ మీన్ ఇట్స్ రియలీ కమెండబుల్. రాకేష్ కోసం ఇంత మంచి టెక్నీషియన్స్ ఆల్ టుగెదర్. మీరు మాలేసుకున్నారా? ఓకే. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ కమింగ్ టుగెదర్. అంటే ఏదో ఏమంటారు, జుగాడు అంటారు కదా, అలా కాకుండా చాలా గట్టిగా. ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఫిల్మ్ టు అస్ ఆల్. ఎవ్రీబడి, రమేష్ గారు, లోహిత్ గారు, సారీ, సుజాత గారు, ఆల్ ఆఫ్ యూ. నాకు ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్ అండి, కొంచెం పేర్లు చాలా మర్చిపోతున్నాను. ఇట్స్ ఓకే. అండ్ హౌ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్ అండ్ హౌ. So I love to be older, and I love to be wiser. So I'm not ashamed of it at all. చెప్తాను మీ గురించి. చరణ్ అర్జున్ గారు విమానంకి నాకు మంచి సుమతి అనే పాట అందించారు. బట్ కాంట్రాస్ట్ కంప్లీట్లీ ఇక్కడ. పాత్ర ఏంటి? అవును, నాకు పాట అందించారు. ఆయన పాత్ర నాకెందుకు ఇచ్చారు? నాకు పాత్ర ఇచ్చింది మా శివప్రసాద్ గారు కదా. మంచి పాట. మైక్ లేదు. మిమ్మల్ని చూసే పాట చేసాను. ఆ పాటకి నీడ్ లేదు, తన యాక్టింగ్ చూసే నేను ఆ పాటను క్రియేట్ చేశాను. సో ఆ పాట క్రియేటర్ మీరే, డైరెక్టర్ కాదు. ఎంత మాట భలేవారు మీరు. కానీ నేను చెప్పొచ్చింది ఏంటంటే, అది ఎంత వైరల్ అయిపోయిందో దానికి దీనికి కాంట్రాస్టే లేదు. ఐ జస్ట్ మిస్డ్. ఇంతకు ముందు శివుడి పాట వచ్చిందని చెప్పారు, అది చూస్తాను. ఆ సినిమా మొత్తం ఎమోషనల్ ఫీలే వస్తుందేమో అని భయపడి, నాలో కమర్షియాలిటీ మాస్ మిస్ అవుద్దాం అనుకుంటే నువ్వు వచ్చావు, సుమతి వచ్చేసావు, ఆహా ఇక్కడ చూపించుకోవచ్చులే మనలో మాస్ అని. సో అదే బ్యాలెన్స్ అయింది. థియేటర్లో కూర్చొని చూడగలగడానికి మీరు ఆ సుమతి పాటే చాలా మాస్ వాళ్ళకి హెల్ప్ అయింది. సో ఆ విధంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేనైతే ఆ సినిమాలాగే ఇష్టపడి నేను చేయడానికి కారణం ఏంటంటే ఆ స్టోరీయే. ఈ కమర్షియల్ గ్లామర్ అదంతా అదే చూసే. ద బ్యూటీ లైజ్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అంటారు కదా, నా ఐస్లో అది లేదు. నేను అండ్ ఎనీవే, ఇట్స్ బ్యూటిఫుల్. ఐ వాంట్ టు లిసన్ టు ద సాంగ్. అది నాకు ఒకసారి లింక్. సో ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ, నాకు యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదు, క్షమించాలి. బట్ ఏం మాట్లాడతానో ఏమో, నార్మల్గానే నేను తిక్కగా అసలు తల తోక కామా ఫుల్ స్టాప్ లేకుండా ఇట్లా కిచడీ ఈజ్ మై ఫేవరెట్ బై ద వే. సో అలా ఉంటుంది నా టాక్ కూడా. కాకపోతే ఈరోజు ఇంకా ఒంట్లో బాగాలేక ఏం మాట్లాడతానో అనుకున్నాను. బట్ నా మీడియా మిత్రులు, నేను మీ బిడ్డనే, అట్నుంచే వచ్చాను. కొంచెం ఎందుకు చెప్పానంటే, మీరు అనే ముందు నేనే అనేసుకుంటే అప్పుడు మీరు మంచివి రాస్తారు. అదొక రివర్స్ సైకాలజీ ట్రిక్ ప్రభు గారు నాది. సో మంచిగా నేను అంటే నా ఉద్దేశం ఏముంది, సినిమాకి టీం కోసం, రాకేష్ కోసం పర్టికులర్గా అది దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటెన్షన్ మాత్రమే మీరు ప్రజలకి చేర్చవలసిందిగా కోరుకున్నాను. బికాజ్ మీడియా అంటే జరియా, యు ఆర్ ద లింక్, యు ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ది ఆడియన్స్ అండ్ ద సినిమా. వెరీ పవర్ఫుల్. సో మీ జాబ్ మీకు చెప్పక్కర్లేదు, బట్ నా వంతు నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటే అందుకే చెప్తున్నాను. అండ్ రోహన్ ఇట్రా. అరే చెప్పావరా నా గురించి ఎప్పుడన్నా? నువ్వు అసలు ఇక్కడ ఎట్లా ఉన్నావు అనేది చెప్పావా?
నాకు స్పీచ్ నేను సెలెక్ట్ చేస్తే వచ్చాడు వీడు. ఈ సినిమాలో కాదు, డ్రామా జూనియర్స్ అనే షో. హీ కేమ్ విత్ బాలయ్య బాబు గారు డైలాగ్ ఫర్ ఆడిషన్ అండ్ హౌ అసలు షాక్ అయిపోయి. ఇంత ఉన్నాడు అప్పుడు, కరెక్ట్ ఇంతే. ఆ హెయిర్ నువ్వు. సో ఈజ్ వెరీ టాలెంటెడ్. రోహన్ అండ్ రోషన్ వాడు కూడా కదా. ఆర్ యూ ఫ్రెండ్స్ స్టిల్? సూపర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ రిత్విక నువ్వు కూడా, నీతో స్కిట్ చేశాను రా, నాకు గుర్తుంది, సంక్రాంతికో ఎప్పుడు. పెద్దగా అయిపోతున్నారు నా పిల్లలు కూడా. ఒక అవుట్డోర్ షూట్ 2 రోజులు వెళ్ళి వస్తే మొత్తం మంచం దాటి కాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎవర్రా మీరంతా అనిపిస్తుంది. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ ఫీల్ ద సేమ్. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ యూ కేమ్ టుగెదర్ ఫర్ దిస్ ఫిల్మ్. కేశవ్ చంద్ర రమావత్ అందరూ అద్భుతంగా చేశారు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు. నాకు ఎందుకు ఇందులో క్యారెక్టర్ లేదురా. అనసూయ గారిని పెట్టుకొని సినిమా తీసే అంత ఏమంటారు, నేనేమన్నా శివానా డబ్బులు ఇస్తే గానీ. అయ్యో బాబు, యాక్చువల్లీ కొంచెం ఆట. నెక్స్ట్ నీకోసం కాదు కానీ నెక్స్ట్ కథ చెప్తాను. ఇంకా ప్రొడ్యూసర్ అయిపోయావు కాబట్టి మన బ్యానర్ ఇది చెప్తున్నా. కథాస్తు. సరే, ఆల్ ది బెస్ట్. అండ్ ఊరికి పాప గురించి చెప్పకర్లే. బై ద వే పాపకి పేరు కూడా నేనే పెట్టాను సగం. వచ్చింది కూడా మహాలక్ష్మి. నీకుంటాయి రౌండ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ తప్పకుండా రిలీజ్ డేట్ చెప్పలే, ఫినిషింగ్ అదే ఉండాలి కదా అని. బట్ ఎప్పుడైనా కూడా తప్పకుండా రాకేష్కి మీరు ఇలాగే తోడుగా అండ్ జెన్యూన్, వాడెంత అంటే రాకేష్ ఎంతో ఆనెస్ట్గా సినిమా పట్టుకొస్తున్నాడో మీరు కూడా అంతే ఆనెస్ట్గా రిసీవ్ చేసుకోవాలి అని అందరికీ చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అనసూయ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రాజేష్ గారు వద్దులేండి. థ్యాంక్ యూ రాజేష్ గారికి. నేను అంటే ఆయన బాంబేలో ఉన్నారంటే ఐ కాల్డ్ హిమ్ అండ్ ఐ మేడ్ షూర్ మీరు వస్తున్నారు కదా, వస్తేనే నేను వస్తా, లేకపోతే ఇద్దరం హ్యాండ్ ఇస్తే మళ్ళీ మీ మీదకి వస్తుందని బెదిరించి పట్టుకొచ్చేసారు ఆయన. ఓ అలా బెదిరించారా? ఓకే, సో స్వీట్. అండ్ సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సాయి రాజేష్ గారు ఆయన దానికి పిలిస్తే అప్పుడు ఆయన గురించి డబ్బా కొడతాం. చెప్పమంటున్నాను నేషనల్ అవార్డు. అందరికీ నమస్కారం. నిజంగా ప్రసాద్ ల్యాబ్లో ఎన్ని కెమెరాలు చుట్టూ నేను ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం అసలు. యాక్చువల్లీ రాకేష్ యువర్ లక్కీ అసలు ఎంతమంది. సో నేను నిజంగా ఒక 10 రోజులు ఏదో బ్రేక్ తీసుకొని ఒక 3 నెలలు నేను కదలనని అక్కడ ముంబైలో ప్రొడ్యూసర్కి మాట ఇచ్చి ఉండగా నాకు ఫోన్ కాల్ వచ్చింది, రాకేష్ ప్లీజ్ బ్రదర్ మీరు రావాలి ట్రైలర్ లాంచ్ కంటే. నేను ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసి రావద్దు అనుకున్నాను, ఎందుకంటే నాకు జర్నీలు తిరిగి బాగా చిరాకులో ఉన్న టైంలో. కానీ నాకు ఇక్కడికి రాకపోతే ఈరోజు నేను రాత్రి వచ్చాను ముంబై నుంచి, ఇక్కడ రాకపోతే నాకు నిద్ర కూడా పట్టేది అది. ఎందుకంటే హృదయకాలం తీస్తున్నప్పుడు అప్పట్లో గెస్ట్లు లిస్ట్ ఇచ్చి ఏమి స్కిట్స్ ఉన్నాయి అవన్నీ రాసిస్తే కానీ అది ప్రాపర్గా చూడ్డానికి బాగుంటే కానీ లైవ్లు ఇచ్చేవాళ్ళు కాదు ఛానల్స్. ఆ టైంలో నాకు సందీప్ కిషన్ గారు కూర్చోబెట్టి వీళ్ళని పిలుద్దాం అంటే చాలామంది మొహమ్మద్ పట్ట నాటి స్పీకర్లో ఉండే టైంలో ఆ సినిమాకి ఏం పోతాము, ఆ సినిమాకి పోతే అని అనుకుంటారేమో. ఇలాంటి టైంలో నాకు జబర్దస్త్లో చాలా ఫేమస్ అయ్యండి రాకేష్ అన్న, నేను చేస్తానన్నా అని ₹1 కూడా తీసుకోకుండా హృదయకాలం ఆడియో ఫంక్షన్కి వచ్చి స్కిట్ చేసి వెళ్ళాడు. అందుకు నాకు కృతజ్ఞత అలా ఉండిపోయింది. సో అంటే నాకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పడానికి కూడా కుదరలేదు, అంత వెళ్ళిపోయింది. సో ఒక చిన్న నటుడు సంపూర్ణేష్ బాబుని, ఒక చిన్న దర్శకుడు స్టీవెన్ శంకర్ని ఆ రోజు నువ్వు స్కిట్ చేసి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. సో నేను ఆ రోజు ఒక మాట ఇచ్చాను, నేను ఈ రుణం ఉంచుకోను, ఏదో ఒక రోజు మంచి క్యారెక్టర్ రాసి నీకు ది బెస్ట్ క్యారెక్టర్ నీ కెరీర్లో రాస్తానని మాట ఇచ్చాను. అది ఇంకా అలానే ఉంది, తొందరలోనే నేను రుణం తీర్చుకుంటాను. సో అందుకే దానికోసం ఇక్కడ రావడం జరిగింది. సినిమా
పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు నాకు తెలియదు, కానీ సినిమా తీసి చూస్తే తెలుస్తుంది జీవితం అసలు. అలానే నేను 4 సినిమాలు తీసాను, ఎలా తీసాను నాకే అర్థం కాలేదు. రాకేష్, నీకు ప్రశాంతంగా అన్నీ స్మూత్గా జరిగి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, ఎగ్జిబిషన్ దగ్గర నుంచి, పబ్లిసిటీ దగ్గర నుంచి, ఇంతమంది మీడియా సపోర్ట్ ఉండటము, సో అన్నీ ప్రశాంతంగా జరిగి మంచి డబ్బులు వచ్చి సెటిల్ అయ్యి హీరోగా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ అంజీ గారు అన్న ఇప్పుడు కనిపించిన చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అండ్ మంచి దర్శకులు, మంచి కెమెరామెన్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. అండ్ అనన్య గారు, ఆల్ ది బెస్ట్. మీకు కొత్తగా లాంచ్ అయ్యారు మీరు, గుడ్ లక్ అండి. అండ్ సార్ మ్యూజిక్ అమేజింగ్ సార్. అంటే సాంగ్స్ నేను మొత్తం అన్నీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టూ గుడ్ ఉంది అసలు ట్రైలర్లో, గ్రేట్ మ్యూజిక్. సో అందులో గ్రేట్ హైట్స్ చూడాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అనసూయ గారు వస్తున్నారని నేను అసలు వచ్చాను, ఇందాక చెప్పినంత డిలీట్ చేసేసేసింది యాక్చువల్లీ. ఐ వాస్ జస్ట్ థింకింగ్, ఎందుకు సాయి రాజేష్ గారు రాకేష్ కోసం వచ్చి, రాకేష్ గొప్పతనం ఉన్నా కానీ ఇట్స్ అ 2-way ట్రాఫిక్ ఎప్పుడైనా. ఐ రిమెంబర్ రాజేష్ గారు, నేను అప్పుడప్పుడే జబర్దస్త్ చేస్తూ ఈ అమ్మాయి ఏదో బాగుంది, పొడుగ్గా ఉంది, వాట్ ఎవర్ అంటే నాకు మాటలు కూడా వచ్చేవి రాదు, తిట్లు తినేదాన్ని. ఈ అమ్మాయి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుందని ప్రీ రిలీజెస్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ హీ యూస్ టు బీ దేర్ విత్ అ క్యాప్, అలా క్వైట్గా. అప్పట్లో ఒక సెల్ఫీ పెడితే నన్నే అనసూయ గారు హస్బెండ్ అనుకొని బండబూతులు తిట్టారు, మీకు గుర్తుందనుకుంటా. But what I'm trying to say is that పోయింది టేస్ట్ లేదు అసలు, ఆయన ఎలా పెళ్లి చేసుకున్నావు అని నన్ను మీరు మర్చిపోయారు. నాకు తెలీదు, నేను చూడలేదు ఇవన్నీ, ప్రామిస్. బట్ దెన్ ఈరోజు వాళ్ళకి బుద్ధొచ్చేలాగా అందరికి ఏమైనా. ఎనీవే, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఐ థింక్ ఇలాంటి వాళ్ళు ఉంటేనే అది మన స్టాలిన్ మూవీలో చిరంజీవి గారు చెప్పినట్టు ఒక్కళ్ళకి చేస్తే అది పాస్ అవుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ సచ్ పీపుల్ ఆర్ స్టిల్ దేర్, సో గ్రౌండెడ్ బట్ గ్రోయింగ్ టాల్. అండ్ రాకేష్ చాలా తెలివిగా అనలేను కానీ వాడు చుట్టూ అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు రాజేష్ గారు, ఇప్పుడు ఆయన టూ గుడ్ అన్నారంటే నిజంగా టూ గుడ్ అనుకుంటే తప్ప అనరు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడం చాలా చాలా ఎక్కువ, అలాంటిది కొన్ని మాట్లాడటమే ఎక్కువ అంత అదంటున్నా. సో బోత్ వైస్ మాట్లాడడం చాలా తక్కువ, బట్ ఆయన ఇంత మాట్లాడడం, అందులో కూడా హీఈస్ అప్రిషియేటింగ్, అంటే హీ ట్రూలీ మీన్స్ ఇట్, లైక్ హీ. అట్లాగే నేను కూడా ఏం వాగినా అదే వితౌట్ ఫిల్టర్స్ ఉంటుంది కాబట్టి గుడ్ చాయిస్ రా. సో లాస్ట్ లేదు సో నేను అనసూయ గారికి చాలా చెప్తానంటే, నేను చాలా ఆవేశంతో నాకు ఏమనిపిస్తే అది ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అలా ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు లేకపోతే కోపం వచ్చినప్పుడు పెట్టేవాడిని. చిన్నగా అన్నీ తగ్గిపోయినాయి. సో నేను ఎప్పుడు కలిసినా అంటుంటాను, లైక్ మీలో ఈ ఫైర్ నాలో చచ్చిపోయింది, అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అని. సో షీఈ్ మై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అనమాట. అలాంటి విషయం అంటే ఏదన్నా జరిగినప్పుడు వెంటనే మాట్లాడడం అనేది చాలా చాలా రేరెస్ట్ క్వాలిటీ. థ్యాంక్స్ వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.